హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అయితే మనం సైన్స్ క్లాసెస్లో భాగంగా సెమిస్టర్ వన్లోని సిక్స్త్ సెమిస్టర్ వన్లోని సిక్స్త్ లెసన్ గురించి మొత్తం దానిలో ఉన్న అంశాల గురించి వివరంగా అండ్ కొంచెం టైం సేవ్ చేసుకుంటూ ప్లస్ క్లారిటీగా తెలుసుకుందాం. ఓకేనా? ఎస్. సో ప్రీవియస్ వీడియోస్ చూడాలనుకున్న వాళ్ళు ఇప్పుడు ఈ వీడియో కింద మన ఛానల్ నేమ్ ఉంటుంది, దాని లోగోని క్లిక్ చేస్తే హోమ్ వీడియోస్ ప్లేలిస్ట్ పోస్ట్ వస్తుంది. ప్లేలిస్ట్ క్లిక్ చేస్తే సబ్జెక్ట్ వైజ్గా చాలా సూపర్ క్లాసెస్ అనమాట. విత్ కోడింగ్స్ ఉన్నాయి, కొన్ని సింపుల్ ట్రిక్స్లో చెప్పాను, కొన్ని ఫాస్ట్గా రివిజన్ చేయడానికి యూజ్ అయ్యేలాగా కూడా చెప్పేశాను. ఓకేనా? సో అవన్నీ కూడా ఇప్పుడు ఎగ్జామ్కి చాలా చాలా యూజ్ అవుతాయి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ అయితే ఇచ్చేసేయండి అండ్ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా? సో క్లాస్ అయితే చేసేద్దాం. సజీవులు, లక్షణాలు మరియు ఆవాసాలు. ఓకేనా? సజీవులు అంటే జీవులు అంటే ఎవరు? మనము, మనుషులము, మొక్కలు, జంతువులు. సో ఇవన్నీ కూడా సజీవులు. సో వాటి లక్షణాలు మరియు ఆవాసాలు. ఆవాసాలు అంటే ఏంటి? ఎక్కడైతే నివసిస్తున్నామో దాన్ని మనం ఆవాసము అంటాం. ఎక్కడైతే ఇప్పుడు మనిషి జీవించడానికి ఏ ప్లేస్ అయితే అనుకూలంగా ఉంటుందో, మనం ఎక్కడైతే నివసిస్తామో ఆ ప్లేస్నే మనము ఆవాసంగా చెప్పుకుంటాం అన్నమాట. ఓకేనా? సో ఇక్కడ వచ్చేసి సజీవులు గురించి, వాటి లక్షణాల గురించి మరియు ఆవాసాల గురించి తెలుసుకుందాం. చాలా పెద్ద చాప్టర్ అని చెప్పేసి అందరూ వినకుండా స్కిప్ చేయొద్దండి, ఖచ్చితంగా వినండి. చాలా షార్ట్కట్లో నేను ఆల్రెడీ చదివి ఇప్పుడున్న టైంలో నోట్స్ ప్రిపేర్ చేయడం అంటే అది ఇంకా రివిజన్కి కొంచెం దెబ్బ పడుతుంది. సో మ్యాక్సిమం అన్నీ కవర్ అయ్యేలాగా టెక్స్ట్ బుక్కే బెటర్ అనమాట. ఓకేనా? మోర్ టైమ్స్ టెక్స్ట్ బుక్ చూడడమే బెటర్ అనిపించింది, అందుకే నోట్స్ వద్దు, ఇంకా రివిజనే చేసిద్దామనేసి డిసైడ్ చేశాను. సో మీకు కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట ఈ వీడియో. సో చూద్దాం. పహేలి మరియు బూజో సెలవులకు తమకు ఆసక్తి గల అనేక ప్రదేశాలకు వెళ్ళారంట. సో అక్కడ ఏంటి, పర్యటనలో ఒక యాత్ర వారిని రిషికేష్లోని గంగానదికి తీసుకొని వెళ్ళింది. ఓకేనా? రిషికేష్ గంగానదికి వెళ్ళారనమాట వాళ్ళు. అతి చల్లగా ఉండే హిమాలయ పర్వతాలను, తర్వాత మైదానాల్లో ఉండే తమ ఇళ్లకు సమీపంలో ఉండే వాటికన్నా ఎంతో భిన్నమైన ఓక్, పైన్, దేవదారు వంటి చాలా రకాల వృక్షాలను ఆ పర్వతాలపై చూశారంట. మరో పర్యటనలో వారు రాజస్థాన్కు ప్రయాణం చేసి అక్కడ వేడి ఎడారులలో ఒంటెలపై వెళ్ళారు. ఆ పర్యటనలో వివిధ రకాల క్యాక్టస్ మొక్కలను సేకరించారు. ఎడారిలో దొరికే మొక్క కదా క్యాక్టస్ మొక్క. ఎస్. చివరగా వారు పూరికి పర్యటించి సరుగుడు చెట్లతో నిండిన సముద్ర తీరాన్ని సందర్శించారంట. ఓకేనా? ఆ పర్యటనలో వినోదాన్నంతటిని జ్ఞప్తి చేసుకుంటున్నప్పుడు వారికి ఒక ఆలోచన వచ్చింది. ఈ ప్రదేశాలన్నీ ఒకదాని నుండి మరొకటి చాలా విభిన్నంగా, కొన్ని చల్లగా, కొన్ని అతి వేడిగా, పొడిగా, మరికొన్ని చాలా ఆర్ద్రతతో ఉన్నాయి. అయినప్పటికీ అవన్నీ అనేక రకాల జీవులను కలిగి ఉన్నాయి. ఓకేనా? అంటే కొన్ని చల్లగా, కొన్ని అతివేడిగా, కొన్ని పొడిగా, కొన్ని ఆర్ద్రతతో ఎలా ఉన్నా కూడా అన్ని రకాల ప్రదేశాల్లో అయితే జీవులు అంటే జీవరాశులు ఖచ్చితంగా ఉన్నాయన్నమాట. ఓకేనా? భూమిపైన జీవరాశులు లేని ప్రదేశం ఏదైనా ఉందా అని ఆలోచిస్తే దానికి ఆన్సర్ నో అనే చెప్పాలి. ఎందుకంటే ఎలాంటి క్లైమేట్లో అయినా ఖచ్చితంగా నివసించగలిగే జీవులు ఆ ప్రదేశానికి అనుకూలంగా ఉంటాయన్నమాట. ఓకేనా? బూజో తన ఇంటి సమీపంలోని ప్రాంతాల గురించి ఆలోచించాడు. తన ఇంటిలో కబ్బోర్డ్ను పరీక్షించాడు. సో అక్కడ సజీవులు లేవు కదా అని భావించాడు అనమాట. సో కానీ కొద్దిసేపటికి అల్మారాలో ఒక సాలెపురుగు కనిపిస్తుంది అనమాట. సో అతడు అనుకున్నట్లుగా ఏదో ఒక రకమైన జీవి కానీ మరొకటి కానీ లేని ప్రదేశం అంటూ ఇంటి బయట ఎక్కడా ఉన్నట్లు అతనికి అనిపించలేదు. ఓకేనా? అంటే ఏ ప్రదేశంలో అయినా సజీవులు ఉంటాయి ఖచ్చితంగా. పహేలి సుదూర ప్రాంతాల గురించి ఆలోచించి వాటి గురించి చదవడం మొదలుపెట్టింది. అగ్నిపర్వతాల ఉపరితలంలో కూడా ఉన్న సజీవులను ప్రజలు కనుగొన్న విషయం ఆమె చదివింది. అంటే అంత వేడిగా ఉండే అగ్నిపర్వతాల ఉపరితలంలో కూడా సజీవులు ఉంటాయి. అంటే ఆ ప్రాంతానికి తగినట్లుగా తన బాడీని కంఫర్టబుల్గా చేసుకునేలాగా కూడా అక్కడ నివసించగలిగే జీవులు కూడా ఉంటాయి అని అర్థం చేసుకోవాలి. తర్వాత జీవులు, అవి నివసించే పరిసరాలు. ఓకేనా? చూడండి. ఎడారులలో ఒంటెలు, పర్వతాలలో మేకలు మరియు జడల బర్రె కలవు. పూరిలో ఉన్నవి వేరే జీవులు. సముద్ర తీరంపై
పీతలు మరియు సముద్రంలో మత్స్యకారులు పట్టే అనేక రకాల చేపలు, ఈ ప్రదేశాలన్నింటిలో చీమల వంటి కొన్ని ప్రాణులు కనిపిస్తాయి. ఈ ప్రాంతంలో కనిపించే వృక్షాల రకాలు ఇతర ప్రదేశాల్లో కనిపించే వృక్షాల కన్నా ఎంతో భిన్నంగా ఉంటాయి. ఈ విభిన్న ప్రాంతాల పరిసరాల సంగతి. సో ఒక్కొక్క ప్రాంతంలో చెట్లు కానీ జీవరాశులు కానీ అన్నీ వేరే వేరేగా ఉంటాయి కదా. సో దానికి అర్థం ఏంటి అంటే ఎందుకు అలా ఉంటాయి అని క్వశ్చన్ వేసుకుంటే ఎస్. సో ఇదంతా ఏం అవసరం లేదు. సో చూసుకుందాము. ఆవాసం మరియు అనుకూలం. ఓకేనా. ఓకేనా. ఆవాసం మరియు అనుకూలం అంటే ఏంటంటే సముద్రంలో మొక్కలు జంతువులు ఉప్పు నీటిచే ఆవరించబడి ఉంటాయి కదా. ఉప్పు నీటిచే ఆవరించబడి ఉన్నాయి. వాటిలో చాలా జీవులు నీటిలో కరిగి ఉన్న గాలిని ఉపయోగించుకుంటాయి. సరే, సముద్రంలో మొక్కలు జంతువులు ఎలా గాలిని పీల్చుకుంటాయి అంటే వాటిలో చాలా జీవులు నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ను అంటే గాలిని పీల్చుకుంటాయి అన్నమాట. ఓకేనా. ఎడారిలో చాలా తక్కువ నీరు లభిస్తుంది కదా, మనందరికి తెలుసు. ఎడారిలో పగటిపూట చాలా వేడిగాను రాత్రిపూట చాలా చల్లగాను ఉంటుంది. ఎడారి జంతువులు మొక్కలు ఎడారి నేలలో జీవిస్తూ పరిసరాల్లోని గాలిని పీలుస్తాయి. ఓకేనా. సముద్రం ఎడారి చాలా భిన్నమైన పరిసరాలు. ఈ రెండు ప్రాంతాల్లోనూ చాలా భిన్న రకాల మొక్కలు జంతువులు ఉండడాన్ని మనం గమనిస్తాం. అవునా అంటే ఏంటి, సముద్రము ఎడారి ఇవి రెండు కూడా భిన్నమైన పరిసరాలు కదా. ఈ రెండు ప్రాంతాల్లో చాలా భిన్న రకాల మొక్కలు జంతువులు ఉండడాన్ని మనం గమనిస్తాం కదా. ఎడారి సముద్రం నుండి వచ్చిన ఒంటె చేప వంటి పూర్తి భిన్న రకాలకు చెందిన జీవులను మనం చూద్దాం. ఒంటె శరీర నిర్మాణం ఎడారి పరిస్థితులలో జీవించడానికి సహాయపడేదిగా ఉంటుంది. సరే, ఒంటె నిర్మాణం ఎలా ఉంటుంది? కాళ్ళేమో పొడవుగా, పొట్టమేమో పెద్దగా, హైట్ ఏమో చాలా హైట్గా, సో ఇలా ఉంటుంది. అలా ఎందుకుంది అంటే ఆ పరిస్థితులలో ఆ ఎడారి ప్రాంతంలో నివసించడానికి ఆ శరీర నిర్మాణం అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. ఒంటెలకు గల పొడవైన కాళ్ళు. సో అంతకంటే ముందు ఒకసారి ఈ టేబుల్ని చూద్దాము. వివిధ పరిసరాల్లో కనిపించే జంతువులు మొక్కలు ఇతర వస్తువులు. అడవిలో వచ్చేసి ఏనుగు పులి ఫెర్న్ వంటి మొక్కలు జింక వంటి జంతువులు కనిపిస్తాయి అన్నమాట. ఓకేనా. పర్వతాలపై పైన్ వృక్షాలు ఓక్ వృక్షాలు. స్నో లెపర్డ్ అంటే ఏంటి, మంచులో నివసించడానికి అనుకూలంగా ఉండే లెపర్డ్ అంటే చిరుతపులి. మేకలు. ఓకేనా. ఎడారిలో క్యామెల్ ఒంటె. క్యాక్టస్ అంటే బ్రహ్మజముడు. ఓకేనా. నెక్స్ట్ పాము ముళ్ళ పొదలు. సో ఇవి ఎడారిలో ఉంటాయి. సముద్రంలో అయితే చేపలు స్టార్ ఫిష్ ఆక్టోపస్ సముద్రపు పచ్చి అంటే సీవీడ్ అంటారు కదా అది. తర్వాత వచ్చేసి ఇతర ప్రాంతాల్లో వచ్చేసి ఆవు అయితే మామూలుగా మనం నివసించే మైదానాల్లో, గొర్రె కూడా పల్లెటూర్లలో, కోడి వచ్చేసి కోళ్ళ ఫారంలో, డాగ్ వచ్చేసి అంటే కుక్క వచ్చేసి ఇళ్ళలో పెంచుకుంటారు కదా. ఎస్. సో ఒంటె శరీర నిర్మాణం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఒంటెకి గల పొడవైన కాళ్ళు వచ్చేసి వాటి శరీరాలను ఇసుక వేడి నుండి దూరంగా ఉంచటకు సహాయపడతాయి కదా. కింద ఇసుక ఉంటుంది, తన కాళ్ళు పొడవు ఉండడంతో ఆ ఇసుక వేడికి దూరంగా ఉంచటను సహాయపడతాయి అన్నమాట ఈ పొడవైన కాళ్ళు. అవి చాలా కొద్ది మొత్తంలో మూత్రం విసర్జన చేస్తాయి. వాటి పేడ పొడిగా ఉంటుంది మరియు వాటికి చెమట పట్టదు. ఓకేనా. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి పాయింట్స్. ఇప్పుడు క్వశ్చన్స్ ఎలా ఇస్తారంటే 4 పాయింట్స్ ఇస్తారు. అవి దీంట్లోనే ఈ పేరాలో నుంచే ఇస్తారనమాట. కొద్ది మొత్తంలో మూత్రం విసర్జన చేస్తాయి, చాలా ఎక్కువ మొత్తంలో. మనం అసలు అవి చూసిన వెంటనే కన్ఫ్యూజన్లో పడిపోతాం, ఇది చదవకపోతే ఇది గుర్తుపెట్టుకోకపోతే. మనకేం ఆ భయం లేదు, మనం అన్నీ చదివేస్తున్నాం కదా. సో మనం ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. ఓకేనా. సో చాలా కొద్ది మొత్తంలో మూత్ర విసర్జన చేస్తాయి, పేడ పొడిగా ఉంటుంది మరియు వాటికి చెమట పట్టదు. ఒంటెలు తమ శరీరం నుండి చాలా తక్కువ నీటిని కోల్పోవడం వల్ల నీరు లేకుండా అవి చాలా రోజులు జీవించగలదు. సో ఒకసారి మనం అనలైజ్ చేసుకుంటే ఈ పేరాని చెమట పట్టదు అంటే ఏంటి, చెమట పట్టకపోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఒంటెలు తమ శరీరం నుండి చాలా తక్కువ నీటిని కోల్పోవడం జరుగుతుంది కదా. చెమట పడితే ఎక్కువ మోతాదులో నీళ్లు బయటికి పోతాయి శరీరం నుంచి, కానీ చెమట పట్టదు కాబట్టి చాలా తక్కువ నీటిని కోల్పోవడం జరుగుతుంది. దీనివల్ల చాలా రోజులు నీళ్లు లేకుండా కూడా జీవించగలగదు అనమాట. ఓకేనా. తన శరీర నిర్మాణం గురించి ఇదనమాట ఇది ఒంటె. సో విభిన్న రకాల చేపలను చూద్దాము.
అనేక రకాల చేపలున్నాయి. కానీ కొన్నింటిలో అన్నింటిలో ఆకారం కొంత సారూప్యత ఉందని గమనించారా? యెస్. 5వ అధ్యాయంలో చర్చించినట్లు ఇక్కడ ఉన్న చేపలన్నీ ప్రవాహం ఆకృతిని కలిగి ఉంటాయి. యెస్. మనం 5th చాప్టర్లో లాస్ట్ చాప్టర్లో డిస్కస్ చేసుకున్నాం చేప గురించి కదా. సో తను కదలికను ఎలా ఒక డైరెక్షన్లో బాడీ ఉంటే వెనక తోక మాత్రం ఇంకో డైరెక్షన్లో ఉంటుందన్నమాట కదా. ఎస్. సో ఈ చేప నీటి లోపల కదలడానికి సహాయపడుతుంది. చేపల శరీరంపై జారుడు స్వభావం గల పొలుసులు ఉంటాయి కదా. ఈ పొలుసులు చేపను రక్షిస్తూ నీటిలో సులభంగా కదులుటకు కూడా సహాయపడతాయి. మనం 5వ అధ్యాయంలో చర్చించినట్లు చేపలు బల్లపరుపుగా ఉండే వాజాలు తోకను కలిగి ఉంటాయి. ఓకేనా. చేపలు బల్లపరుపుగా ఉండే వాజాలు, తోకలో కూడా వాజాలు ఉంటాయి, శరీర నిర్మాణంపై కూడా వాజాలు ఉంటాయి. ఓకేనా. ఉండే వాజాలు తోకను కలిగి ఉంటాయి. అవి వాటి దిశను మార్చడంలో, నీటిలో వాటి శరీరం సమతల స్థితిలో ఉంచడంలోనూ సహాయపడతాయి. ఓకేనా. ఏంటి వాజాలు? ఓకేనా. వాటి దిశను మార్చడంలో. క్వశ్చన్ ఇలా అడుగుతారు. చేపలు బల్లపరుపుగా ఉండే వాజాలు తోకను కలిగి ఉంటాయి. సో అవి దేనికి పనికొస్తాయి? దిశను మార్చడంలో, నీటిలో వాటి శరీరం సమతల స్థితిలో ఉంచడంలోనూ సహాయపడతాయి అన్నమాట. ఏంటి ఈ వాజాలు? ఓకేనా. చేపలో ఉన్న మొప్పలు నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ను అవి ఉపయోగించుకోవడంలో సహాయపడతాయి. ఎస్. చేపలో ఏమంటారు, ఊపిరి తీసుకోవడానికి ఉపయోగపడే అవయవం ఏంటి అంటే మొప్పలు. ఓకేనా. సో క్వశ్చన్స్ ఇలా వస్తాయన్నమాట. చేప శరీర లక్షణాలు అది నీటిలో జీవించుటకు, ఒంటె లక్షణాలు అది ఎడారిలో మనుగడ సాగించుటకు సహాయపడ్డాని మనం చూసాం. సో కదా. ఎస్. సో ఇది ఒంటె శరీరం చూడండి ఒకసారి. తమ పరిసరాల్లో ఒంటెలు అంటే చాలా హైట్గా పెరిగే చెట్లను తినడానికి అవి హైట్గా ఉంటాయి. అండ్ వాటి కాళ్ళు వచ్చేసి వేడిని తట్టుకోవడానికి, వేడి తగలకుండా ఉండడానికి, ఇసుక వేడి తగలకుండా ఉండడానికి వాటి కాళ్ళు కూడా చాలా పొడవుగా ఉంటాయి అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి భూమిపై జీవిస్తున్న చాలా రకాల జంతువులు, వృక్షాల నుండి కేవలం 2 ఉదాహరణలను మాత్రమే మనం తీసుకున్నాం. ఏవి? ఒంటె, చేప కదా. నెక్స్ట్ వచ్చేసి ఈ అన్ని రకాల జంతువులలో అవి సాధారణంగా కనిపించే పరిసరాల్లో జీవించటకు సహాయపడే కొన్ని లక్షణాలు ఉన్నాయని మనం కనుగొన్నాం. ఒక జీవికి తన పరిసరాల్లో సహజంగా జీవించడానికి తోడ్పడే నిర్దిష్టమైన లక్షణాలు లేదా కొన్ని అలవాట్లు ఉనికిని అనుకూలనం అంటారనమాట. అంటే ఒక జీవికి తను పరిసరాల్లో సహజంగా జీవించడానికి తోడ్పడే ఒక నిర్దిష్టమైన లక్షణాలు లేదా కొన్ని అలవాట్ల ఉనికిని అనుకూలనం అంటాం. ఓకేనా. ఏమంటారు? ఇప్పుడు ఒంటె తన శరీర నిర్మాణంతో సహాయంతో తను ఎడారిలో జీవించగలుగుతుంది. సో అది దాని అనుకూలనం అన్నమాట. ఓకేనా. సో జీవుల అనుకూలనం వాటి నివాస స్థలాన్ని బట్టి భిన్నంగా ఉంటుంది. అందువల్లనే చేప నీటికి వెలుపల, ఒంటె సముద్రంలోనూ జీవించగలదు. ఓకేనా. ఎస్. జీవులు ఏ ప్రాంతంలో నివసిస్తాయో ఆ ప్రాంతాన్ని ఆవాసం అంటాం. ఓకేనా. అది జీవులు ఏ ప్రాంతంలో నివసిస్తాయో ఆ ప్రాంతాన్ని మనం ఆ జీవి యొక్క ఆవాసం అంటాం. ఓకేనా. ఆవాసం అనగా నివాస స్థలం లేదా గృహం. ఆవాసం జీవికి ఆహారం, నీరు, గాలి, వసతి, ఇతర అవసరాలను తీరుస్తుంది. ఆవాసం అంటే ఏంటంటే ఆ జీవికి ఆహారం, నీరు, గాలి, వసతి, ఇతర అవసరాలను తీరుస్తుంది అనమాట. అనేక రకాల మొక్కలు, జంతువులు ఒకే ఆవాసంలో జీవిస్తాయి. నేలపై జీవించే మొక్కలు, జంతువులను భౌమ్యావాసంలో జీవిస్తుంటారు. ఓకేనా. నేలపై జీవించే మొక్కలు, జంతువులను భౌమ్య ఆవాసంలో జీవిస్తుంటాయంటారు. ఓకేనా. భౌమ్య ఆవాసం అంటే భూమిపై. ఓకేనా. అడవులు, గడ్డి భూములు, ఎడారులు, తీర పర్వత ప్రాంతాలు భౌమ్యావాసాలకు కొన్ని ఉదాహరణలు అనమాట. ఓకేనా. మరొక వైపు నీటిలో జీవించే మొక్కలు. ఓకేనా. సో ఇక్కడ ఉన్నాయి చూడండి విభిన్న రకాల చేపలు అనమాట. ఓకేనా. ఎస్. సో జలంలో అంటే నీటిలో జీవించే జంతువుల ఆవాసాలను ఏమంటారు? జలావాసాలు అంటారు. సరస్సులు, నదులు, మహాసముద్రాలు జలావాసాలకు కొన్ని ఉదాహరణలు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అడవులు, గడ్డి భూములు, ఎడారులు, తీర పర్వత ప్రాంతాల వంటి భౌమ్యావాసాల మధ్య చాలా వైవిధ్యాలు ఉన్నాయి. ఓకేనా. సో ప్రపంచవ్యాప్తంగా అడవులు, గడ్డి భూములు, ఎడారులు, తీర పర్వత ప్రాంతాల వంటి భౌమ్యావాసాల మధ్య చాలా వైవిధ్యాలు ఉన్నాయన్నమాట. ఓకేనా. ఒక ప్రాంతంలో జీవించే మొక్కలు, జంతువులను ఆ ఆవాసపు సజీవ అంశాలు అంటాం. ఓకేనా. ఒక ప్రాంతంలో జీవించే మొక్కలు లేదా జంతువులను ఆ ఆవాసపు సజీవ అంశాలు అంటాం. సో ఓకేనా.
ఆ ఆవాసంలో ఉన్న రాళ్ళు, మట్టి, గాలి, నీరు వంటి నిర్జీవ అంశాలను ఏమంటామంట? ఆ ఆవాసం యొక్క నిర్జీవ అంశాలు అంటాం. ఓకేనా? సూర్యకాంతి మరియు వేడి సజీవ అంశాలా లేదా నిర్జీవ అంశాలా? సూర్యకాంతి మరియు వేడి సజీవ అంశాలు కదా. ఎస్, సారీ నిర్జీవ అంశాలు కదా సూర్యకాంతి, వేడి. ఓకేనా? కొన్ని మొక్కలు విత్తనాల నుండి పెరుగుతాయని మనకు తెలుసు. చిన్న మొక్కలుగా పెరిగే విత్తనాలపై కొన్ని నిర్జీవ అంశాల ప్రభావాన్ని మనం చూద్దాం. ఓకేనా? సో విత్తనం మొలకగా మారినప్పుడు అది మొలకెత్తుతుంది అంటాం కదా. ఇది ఒక కొత్త మొక్క యొక్క జీవన ప్రారంభం. సో విత్తనం అనేది మొలకగా మారినప్పుడు మనం ఏమంటాము? అది మొలకెత్తింది అంటాం కదా. ఎస్. సో నెక్స్ట్ వచ్చేసి నిర్జీవ ఘటాలైన గాలి, నీరు, కాంతి, ఉష్ణం మొక్క పెరుగుదలకు ముఖ్యమైనవని మీరు గ్రహించారా? ఎస్, కదా. ఒక మొక్క పెరగాలంటే గాలి, నీరు, కాంతి, ఉష్ణం ఇవన్నీ అవసరం. కానీ అవన్నీ ఏంటి? నిర్జీవ అంశాలు అవన్నీ కదా. నిర్జీవ అంశాలు. నిజానికి నిర్జీవ అంశాలు అన్నీ జీవులకు ముఖ్యమైనవే. చాలా చల్లని, చాలా వేడి వాతావరణ పరిస్థితులలో కూడా జీవులు మనుగడ సాగిస్తాయని తెలుసుకున్నాము. మనుగడ సాగించడానికి ఏం చేస్తాయి? జీవులు తమ వాతావరణ పరిస్థితులకు సర్దుబాటు చేసుకునే పద్ధతే అనుకూలం. ఓకేనా? మనం ఎక్కడైతే నివసిస్తున్నామో ఆ వాతావరణాన్ని అలవాటు చేసుకొని సర్దుబాటు చేసుకోవడాన్ని మనం ఏమంటాము? అనుకూలనం అంటాం. ఓకేనా? ఇక్కడ బాక్స్లో ఏమి ఇచ్చారో చూద్దాము. జీవులలో తమ పరిసరాల్లో కొన్ని మార్పులకు సర్దుబాటు చేసుకున్నట్లో సహాయపడటకు కొద్ది సమయంలో కొన్ని మార్పులు సంభవిస్తాయి. ఉదాహరణకు మనం మైదాన ప్రాంతంలో జీవిస్తూ ఒక్కసారిగా ఎత్తైన పర్వత ప్రాంతానికి వెళ్తే శ్వాస తీసుకోవడానికి, శారీరక వ్యాయామాలు చేయడానికి కొద్ది రోజులు ఇబ్బంది పడవచ్చు కదా. ఒకసారిగా మనం ఇక్కడ ఉండి పర్వత ప్రాంతానికో లేదంటే ఎడారి ప్రాంతానికో వెళ్ళామనుకో, అక్కడ ఆ వాతావరణాన్ని అలవాటు చేసుకోవడానికి మనము కొన్ని రోజులు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఓకేనా? ఎత్తైన పర్వతాలపై ఉన్నప్పుడు మనం వేగంగా శ్వాస తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత మన శరీరం మారిన ఎత్తైన పర్వత పరిస్థితులకు సర్దుబాటు చేసుకుంటుంది. ఓకేనా? పరిసరాల్లో వచ్చే మార్పుల వల్ల వచ్చే చిన్న సమస్యలను అధిగమించుటకు ఒక జీవి శరీరంలో స్వల్పకాలంలో వచ్చే చిన్న మార్పులను వాతావరణానుకూలత, అక్లిమటైజేషన్ అంటే ఏంటి అంటే చిన్న చిన్న మార్పులకు, మళ్ళీ చదువుతాను చూడండి. పరిసరాల్లో వచ్చే మార్పుల వల్ల వచ్చే చిన్న చిన్న సమస్యలను అధిగమించుటకు ఒక జీవి శరీరంలో స్వల్పకాలంలో వచ్చే చిన్న వాతావరణానుకూలత అక్లిమటైజేషన్ అంటామన్నమాట. ఓకేనా? సో ఎక్కడైనా మనం వేరే చోటుకు వెళ్ళినప్పుడు మనం ఆ పరిసరాలకు అలవాటు చేసుకోవాలి. అక్కడ వచ్చిన చిన్న సమస్యలను అధిగమించాలి. అలా ఒక జీవి స్వల్పకాలంలో అంటే కొద్ది సమయంలోనే వచ్చే చిన్న మార్పులను ఏమంటారు అంటే వాతావరణ అనుకూలత అంటాం. ఓకేనా? దాన్నే అక్లిమటైజేషన్ అంటాం. ఓకేనా? వేల కొలది సంవత్సరాల కాలంలో జీవులలో ఏర్పడే అనుకూలనాల కన్నా విభిన్నమైనవి. ఓకేనా? ఈ మార్పులు అనేవి వేల కొలది సంవత్సరాల కాలంలో జీవులలో ఏర్పడు అనుకూలనాల కన్నా విభిన్నమైనవి. ఓకేనా? ఎస్. నెక్స్ట్ వచ్చేసి అనుకూలనం గురించి మాట్లాడుకున్నాం కదా. అనుకూలనం కొద్ది కాలంలో సంభవింపదు, ఎందుకంటే ఒక ప్రాంతపు నిర్జీవ అంశాలు కూడా చాలా నెమ్మదిగా మారుతాయి కదా. అనుకూలం అనేది కొద్ది కాలంలో సంభవించదు. అలా కొద్ది కాలంలో వాతావరణంలో జరిగిన మార్పును ఏమంటాము? వాతావరణానికి మనం సర్దుబాటు చేసుకోవడాన్ని ఏమంటాం? చిన్న చిన్న మార్పులకు అక్లిమటైజేషన్, వాతావరణ అనుకూలత అంటాం. సో ఇది అనుకూలనం అంటే కొద్ది కాలంలో సంభవించదన్నమాట. దానికి దీనికి తేడా చూడండి ఒకసారి. ఎందుకంటే ఒక ప్రాంతపు నిర్జీవ అంశాలు కూడా చాలా నెమ్మదిగా మారుతాయి కదా. ఒక ప్రాంతపు నిర్జీవ అంశాలు అంటే గాలి, నీరు, ఇంకా ఏమంటారు సూర్యరశ్మి, వేడి, సో ఇవన్నీ కూడా చాలా నెమ్మదిగా మారుతాయి అన్నమాట. ఏ జీవులైతే అనుకూలనం చెందలేవో అవి మరణిస్తాయి. ఎస్. సో ఏ జీవులైతే అనుకూలనం చెందించుకోలేవో అంటే సర్దుబాటు చేసుకోలేవో అవి మరణిస్తాయి. అనుకూలనం చెందినవి మాత్రమే మనుగడ సాధిస్తాయి. జీవులు వేరువేరు నిర్జీవ అంశాలకు విభిన్నమైన మార్గాలలో అనుకూలనం చెందుతాయి. ఓకేనా? జీవులు వేరువేరు నిర్జీవ అంశాలకు విభిన్నమైన మార్గాలలో అనుకూలనం చెందుతాయి. దీని ఫలితంగా వివిధ ఆవాసాల్లో వివిధ రకాల జీవులు ఏర్పడతాయి. ఓకేనా? ఎస్. దీని ఫలితంగా వివిధ ఆవాసాల్లో వివిధ రకాల. సో అందుకే ఇప్పుడు మనం ఈ వాతావరణంలో ఉండగలుగుతున్నామంటే ఎస్ ఓకే, లేదంటే వేరే అలాగే జీవులు అంటే ఏంటి? చిన్న చిన్న పురుగులు, పెద్ద పెద్ద జంతువులు అన్నీ కూడా ఏంటి? ఆ పరిసరాలకు, ఆ
విభిన్నమైన మార్గాలు ఏమంటారు అనుకూలం చెందించుకోవాలి అక్కడ ఆవాసాలకి, ఓకేనా. సో వివిధ రకాల జీవులు, అందుకే దాని ఫలితంగానే వివిధ ఆవాసాల్లో వివిధ రకాల జీవులు ఏర్పడతాయన్నమాట, ఓకేనా. నిర్జీవ అంశాలు ఆ పరిసరాల్లో ఉండే జీవుల అనుకూలనాలను అర్థం చేసుకోవడానికి మనం కొన్ని ఆవాసాలను చూద్దాం. సో అలా వేరే వేరే ఆవాసాల్లో ఎలా ఉంటాయో మనం చూద్దాం అన్నమాట. కొన్ని విభిన్న ఆవాసాల గుండా ప్రయాణం, కొన్ని భౌమ్యావాసాలు ఫస్ట్ చూద్దాం అన్నమాట. దాంట్లో ఎడారులు, మనం ఎడారులలోని నిర్జీవ అంశాలు ఒంటెలలోని అనుకూలనాల గురించి ఆల్రెడీ చర్చించుకున్నాము. ఎడారులలో ఉండే మిగిలిన జంతువులు మరియు మొక్కల సంగతి ఏమిటి? అవి కూడా ఒకే రకమైన అనుకూలనాలనే కలిగి ఉంటాయా అంటే సరే మనం ఏం మాట్లాడుకున్నాము, క్యామెల్ గురించి మాత్రమే మాట్లాడుకున్నాం కదా. సో అలాగా వేరే జంతువులు కూడా అలానే ఉంటాయా, అనుకూలం కలిగి ఉంటాయా అని అడుగుతున్న క్వశ్చన్ అనమాట. సో ఒంటెకు ఉండేలా పొడవైన కాళ్ళు లేని ఎలుకలు, పాములు వంటివి కూడా ఎడారి జంతువులే. పగటిపూట ఉండే తీవ్రమైన వేడికి దూరంగా ఉండడానికి అవి ఇసుకలో లోతైన బొరియల్లో ఉంటాయి, ఓకేనా, అంటే భూమి లోపల. సో ఈ జంతువులు రాత్రి చల్లగా ఉన్నప్పుడు మాత్రమే బయటికి వస్తాయన్నమాట. సో అలా అనుకూలం చేసుకుంటాయి. ఒంటె ఒకటైనా అలా ఎత్తైన కాళ్ళు అందరికీ అన్ని జంతువులకు ఉంటాయా అంటే అలా కాదు. ఎలుకలు, పాములు, ఇంకా చిన్న చిన్న కీటకాలు ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే భూమి లోపల చిన్న చిన్న బొరియల్లో ఉంటాయన్నమాట. సో అవి రాత్రి చల్లగా ఉన్నప్పుడు మాత్రమే బయటికి వస్తాయి, అది అలా అనుకూలం చేసుకుంటాయి. సో బొరియలు ఉన్నాయి చూడండి ఇక్కడ, బొరియల్లో నివసించే ఎడారి జంతువులు, ఎడారిలో పెరిగే ప్రత్యేకమైన మొక్కలు, ఓకేనా. సో ఎడారి మొక్కలు బాష్పోత్సేకం ద్వారా అతి తక్కువ నీటిని కోల్పోతాయి, ఓకేనా. ఎడారి మొక్కలు బాష్పోత్సేకం ద్వారా అతి తక్కువ, అది ఎలా అంటే ఎడారి మొక్కలకు ఆకులు లేకపోవడం కానీ ఉంటే అవి చాలా చిన్నవిగా లేదా ముళ్ళలాగా ఉంటాయి. ఆకులు ఉండవు అన్నమాట, మ్యాక్సిమం ముళ్ళలాగా ఉంటాయి, చిన్నవిగా ఉంటాయి. సో ఇది బాష్పోత్సేకం ద్వారా ఆకుల నుండి నీరు నష్టపోవడాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. సో ఆకులు ఉంటేనే కదా బాష్పోత్సేకం జరిగేది. సో ఆకులు లేనందువల్ల ముళ్ళు ఉండడం వల్ల అవి తక్కువ బాష్పోత్సేకం చెంది తక్కువ నీటిని కోల్పోతాయన్నమాట. క్యాక్టస్లో ఆకు మాదిరిగా కనిపించే నిర్మాణం నిజానికి దాని కాండం, ఓకేనా, అది ఆకు కాదనమాట. క్యాక్టస్లో అది కాండం అనమాట, ఓకేనా. ఈ మొక్కలలో కిరణజన్య సంయోగక్రియ సాధారణంగా కాండం ద్వారా నిర్వహింపబడుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంట ఎడారిలో కిరణజన్య సంయోగం దేని ఆధారంగా జరుగుతుందంటే కాండం ఆధారంగా నిర్వహింపబడుతుంది. ఎందుకంటే ఎడారి మొక్కల్లో ఆకులు ఉండవు, ఉన్నా కూడా చాలా చిన్నవిగా ఉంటాయి, ఓకేనా. సో అది నెక్స్ట్ వచ్చేసి క్యాక్టస్ మొక్కల కణజాలాలలో ఉండే నీటిని నిలిపి ఉంచుటకు వీటి కాండం ఒక దళసరి మైనపు పొరచే కప్పబడి ఉంటుంది, ఓకేనా. క్యాక్టస్ మొక్కల కణజాలాలలో ఏంటంట నీటిని నిలిపి ఉంచడానికి కాండం ఒక దళసరి మైనపు పొరచే కప్పబడి ఉంటుందంట, ఓకేనా. అది క్యాక్టీ మొక్క కణజాలంలో నీటిని నిలుపుకోవడానికి సహాయపడుతుంది, ఓకేనా. చాలా ఎడారి మొక్కలు నీటిని పీల్చుకోవడానికి నేలలోకి చాలా లోతుగా వెళ్ళి మూలాలను, వేర్లను అంటే కలిగి ఉంటాయి. సో చాలా ఎడారి మొక్కలు పైన ఇసుక ఉంటుంది కదా ఎడారిలో. సో చెట్టు అక్కడ మనుగడ సాగించాలి అంటే ఏం చేయాలి, భూమి లోపల చాలా లోతుకి తన వేర్లు కలిగి ఉండాలన్నమాట. అలా కాకుండా పైన ఉంటే ఇసుక వేడికి తట్టుకోలేక అసలు అక్కడ మొక్కలు పెరగవు అన్నమాట, ఓకేనా. సో ఈ విధంగా ఎడారి మొక్కలు నీటిని పీల్చుకోవడానికి నేలలోకి చాలా లోతుగా వెళ్ళే వేర్లను కలిగి ఉంటాయన్నమాట, అది ఎడారులు, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి పర్వత ప్రాంతాలు. ఈ ఆవాసాలు సాధారణంగా చాలా చల్లగా గాలులతో ఉంటాయన్నమాట. కొన్ని ప్రాంతాల్లో శీతాకాలంలో మంచు కురుస్తుంది, ఓకేనా. ఇక్కడ పర్వత ప్రాంతాల్లో వాతావరణం ఎలా ఉంటుంది, చాలా చల్లగా ఉంటుంది, గాలులు కూడా ఉంటాయి, మంచు కూడా కురుస్తూ ఉంటుంది. సో పర్వత ప్రాంతాల్లో అనేక రకాల మొక్కలు, జంతువులు ఉంటాయి. సో ఇవన్నమాట పర్వత ఆవాసంలో వృక్షాలు. ఒకవేళ మనం పర్వత ప్రాంతాల్లో నివసిస్తున్నా లేదా సందర్శించినా ఇటువంటి చెట్లను ఎక్కువ సంఖ్యలో చూసి ఉండవచ్చు. కానీ ఇటువంటి వృక్షాలు ఇతర ప్రాంతాల్లో సహజంగా పెరగడాన్ని గమనించారా? పెరగవు. సో ఇవి ఓన్లీ ఆ ప్రాంతంలో మాత్రమే ఎక్కువగా పెరుగుతాయి. సో ఈ వృక్షాలు తామున్న ఆవాసంలో ఉన్న పరిస్థితులకు ఎలా అనుకూలం చెందాయి అంటే ఈ వృక్షాలు సాధారణంగా శంకు ఆకారంలో ఉండి వాలుగా ఉన్న కొమ్మలను కలిగి ఉంటాయి, ఓకేనా. చూడండి, శంకు ఆకారం అంటే ట్రయాంగిల్ షేప్లో ఉన్నాయి కదా కొంచెం. ఎస్,
కోన్ ఆకారంలో ఉన్నాయి కదా. ఎస్, వాలుగా ఉన్న కొమ్మలను కలిగి ఉంటాయి. ఈ వృక్షాలలో కొన్నింటి ఆకులు సూదుల వలె ఉంటాయి. సో ఇక్కడ పెరిగే పర్వత ఆవాసంలో పెరిగే వృక్షాలకు కూడా ఆకులు వచ్చేసి సూదుల వలె ఉంటాయి. ఇవి వర్షపు నీరు మరియు మంచు తేలికగా జారిపోవటకు సహాయపడతాయి అన్నమాట. ఈ ఆకారం కన్నా విభిన్నమైన ఆకారం గల వృక్షాలు ఈ పర్వతాలపై ఉంటాయి. అవి వచ్చేసి పర్వతాలపై మనుగడ సాగించుటకు వేరే రకమైన అనుకూలనాలను కలిగి ఉంటాయన్నమాట. సో ఎక్కడైతే ఆవాసం ఉంటుందో ఆ ఆవాసాన్ని ఏమంటారు, అనుకూలం చేసుకుంటాయి అన్నమాట, మొక్కలైనా సరే జంతువులైనా సరే. ఓకేనా. పర్వత ప్రాంతాల్లో జీవించే జంతువులు కూడా అక్కడున్న పరిస్థితులకు అనుకూలం చెంది ఉంటాయి. ఓకేనా. పర్వత ప్రాంతాల్లో కూడా అక్కడ జీవించే జంతువులు అక్కడున్న పరిస్థితులకు అనుకూలం చెంది ఉంటాయి. అవి చలి నుండి తమను కాపాడుకోవడానికి దళసరి చర్మం లేదా బొచ్చును కలిగి ఉంటాయి. ఎగ్జాంపుల్ ఏమంటారు, మంచులో ఉండే బేర్ అంటే ఏంటి, బేర్ని ఏమంటారు తెలుగులో, ఎలుగుబంటి. ఎస్, ఎలుగుబంట్లు కదా. మంచు ప్రాంతంలో ఉండే ఎలుగుబంట్లు, వాటికి ఎలా ఉంటుంది, పైన మొత్తం ఫర్ బాగా అంటే బొచ్చు బాగా ఉంటుందన్నమాట. అంటే సారీ, అంటే చలి బాడీలోకి ప్రవేశించకుండా అవి ఆ వాతావరణాన్ని తట్టుకునేలాగా తన చర్మం దళసరిగా ఉండి పైన బొచ్చుతో కప్పబడి ఉంటుందన్నమాట. ఓకేనా. ఉదాహరణకు జడల బర్రెలు తమ శరీరాన్ని వెచ్చగా ఉంచుకున్నటకు పొడవైన వెంట్రుకలను కలిగి ఉంటాయి. మంచు చిరుతపులులకు పాదాలు మరియు కాలి వేళ్లతో సహా శరీరం అంతా దట్టమైన బొచ్చు ఉంటుంది. ఓకేనా. ఇక్కడ ఇచ్చారు చూడండి ఫిగర్స్. ఇవి మంచు చిరుతపులి, జడల బర్రె మరియు కొండ గొర్రె పర్వత ఆవాసానికి అనుకూలనం చెందాయి. ఓకేనా. సో ఇలా జంతువులు తమ బాడీ శరీర నిర్మాణంతో సహా ఎలా అనుకూలం చెందించుకుంటాయి అని. ఓకేనా. ఇది మంచుపై అది నడిచేటప్పుడు దాని పాదాలు చలి నుండి రక్షిస్తుంది. పర్వతాల యొక్క రాతి వాలు పైకి పరిగెత్తుట కొరకు కొండ గొర్రెలకు బలమైన గిట్టెలు ఉంటాయి. ఓకేనా. మంచుపై నడిచేటప్పుడు దాని పాదాలను చలి నుండి రక్షిస్తుందన్నమాట. పర్వతాల యొక్క రాతి వాలు పైకి పరిగెత్తుట కొరకు కొండ గొర్రెలకు బలమైన గిట్టలు ఉంటాయి. ఓకేనా. మనం పర్వత ప్రాంతాల్లో పైకి వెళ్ళే కొలది అక్కడ పరిసరాలు మార్పు చెంది ఉండి వేరు ఎత్తులలో భిన్నమైన అనుకూలనాలు మనకు కనిపిస్తాయి అన్నమాట. సో ఇది పర్వత ప్రాంతం. ఓకేనా. నెక్స్ట్ గడ్డి భూములు వచ్చేసి సింహం అడవి లేదా గడ్డి భూములలో నివసిస్తుంది కదా. అది జింక వంటి జంతువులను వేటాడి చంపగల బలమైన జంతువు. ఇది లేత గోధుమ రంగులో ఉంటుంది. ఎస్, సింహము లేత గోధుమ రంగులో ఉంటుందన్నమాట. సింహం, జింకను పటంలో చూడండి. ఈ రెండు జంతువులకు ముఖంలో కళ్ళు ఎలా అమర్చబడి ఉన్నాయి? అవి ముఖానికి ముందు వైపు ఉన్నాయా లేక పక్క వైపు ఉన్నాయా అంటే పక్క వైపు ఉన్నాయి కదా. సింహాల ముందరి కాళ్లకు కాలి వేళ్లలోకి ఉపసంహరించబడే పొడవాటి గోళ్ళు ఉంటాయి. ఓకేనా. వీటికి పొడవాటి గోళ్ళు ఉంటాయి. సింహం యొక్క లక్షణాలు వాటి మనుగడకు ఏ విధంగా సహాయపడతాయి? సో ఇక్కడ ఉన్నాయి చూడండి పిక్చర్, సింహం, లేడీ. సో దాని లేత గోధుమ రంగు తన భక్షితాన్ని అంటే తినబడే జంతువును వేటాడేటప్పుడు ఎండిన గడ్డి భూమిలో తను కనిపించకుండా అంటే లయన్ అనేది కనిపించకుండా ఉండడానికి గడ్డి భూములు సహాయపడతాయన్నమాట. ముఖానికి ముందు వైపున ఉన్న కళ్ళు తన భక్షితం యొక్క ప్రదేశం గురించి సరైన అవగాహన కల్పిస్తాయి. అంటే లయన్కి ముఖానికి ఎదురుగా అంటే ముందు ఉంటాయి అన్నమాట, కళ్ళు మనలాగానే ముందు ఉంటాయి. ఓకేనా. అది ఎలా సహాయపడుతుంది అంటే భక్షితం యొక్క అంటే తను తినబడే అంటే ఏమంటారు, తను తినాల్సిన జంతువు యొక్క ప్రదేశం అంటే ఆ జంతువు యొక్క ప్రదేశం గురించి సరైన అవగాహనను కలిగిస్తాయన్నమాట ముందు వైపున్న కళ్ళు. ఓకేనా. అడవులు లేదా గడ్డి భూమిలో జీవించే మరొక జంతువు జింక. దానికి అడవిలో ఉండే దృఢమైన మొక్కల కాండాలను నములుట కొరకు బలమైన దంతాలు ఉంటాయి. ఓకేనా. ఈ జింక దృఢమైన మొక్కల కాండాలను నమలడానికి బలమైన దంతాలు ఉంటాయంట. జింకకు తన భక్షకమునకు అంటే దాన్ని తినే సింహం వంటి జంతువులకు ఆహారం కాకుండా పరిగెత్తిపోవటకు తన భక్షకం యొక్క ఉనికి తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో దానికి తన భక్షకాల కదలికలను వినడానికి వీలుగా పెద్ద పెద్ద చెవులు ఉంటాయి, బలమైన దంతాలు ఉంటాయి, పెద్ద చెవులు ఉంటాయి, ఇంకేముంటాయి, కాళ్ళేమో పొడవుగా ఉంటాయి అన్నమాట. ఓకేనా. ఇంకా అన్ని వైపుల నుండి ప్రమాదంను చూచుటకు తలకు పక్కలనున్న కళ్ళు పనికి వస్తాయి. సో జింకకు కళ్ళు ఎక్కడ ఉంటాయంటే పక్కలకు ఉంటాయి అన్నమాట. ఓకేనా. జింక యొక్క వేగము తన భక్షకాల నుండి పరిగెత్తి పారిపోవటకు సహాయపడుతుంది. సింహం, జింక లేదా ఇతర జంతువులు మొక్కలు వాటి ఆవాసంలో జీవించడానికి సహాయపడే అనేక ఇతర లక్షణాలను
కలిగి ఉంటాయి. సో ఇలా అన్నమాట ఇవి గడ్డి భూముల్లో నివసించే జంతువులు. కొన్ని జలావాసాలు, ఓకేనా. సముద్రాల్లో జీవించడానికి చేప ఎలా అనుకూలం చెందిందో మనం నేర్చుకున్నాం, ఆల్రెడీ తెలుసు మనకి కదా. ఇతర సముద్ర జీవుల క్రమబద్ధమైన శరీరం నీటిలో అవి తేలికగా కదులుటకు సహాయపడతాయి. స్క్విడ్లు, ఆక్టోపస్ల వంటి కొన్ని సముద్ర జీవులలో శరీరం క్రమబద్ధమైన ఆకారంలో ఉండదు. సో ఆక్టోపస్కి షేప్ ఉంటుందా, అది వితౌట్ షేప్ ఉంటుంది కదా, అంటే తన ఏమంటారు ఆహారాన్ని సమకూర్చుకునే క్రమంలో అది తన షేప్ని మార్చుకుంటుంది ఆక్టోపస్ కదా. స్క్విడ్లు కూడా అంతే అంట, ఓకేనా. క్రమబద్ధమైన ఆకారంలో ఉండవు అనమాట, ఓకేనా. అవి సముద్ర లోతులో సముద్ర గర్భంనకు దగ్గరగా ఉంటూ వాటి వైపు వచ్చే భక్షితాలను పట్టుకుంటాయి. అయినప్పటికీ ఈ జంతువులు నీటిలో కదిలినప్పుడు వాటి శరీరాలను క్రమబద్ధీకరించుకుంటాయి. ఈ జంతువులలో గల మొప్పలు నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ను ఉపయోగించుకున్నటకు వాటికి సహాయపడతాయి, ఓకేనా. సో ఆ జంతువులు అంటే ఏటి, స్క్విడ్లు, ఆక్టోపస్లు ఇంకా మిగతా సముద్రపు జంతువులను మొప్పలు కలిగి ఆక్సిజన్ను ఉపయోగించుటకు వాటికి సహాయపడతాయి అన్నమాట, ఓకేనా. డాల్ఫిన్లు మరియు తిమింగలాల వంటి సముద్ర జీవులు మొప్పలను కలిగి ఉండవు, ఓకేనా. సముద్ర జీవులు డాల్ఫిన్లు, తిమింగలాలు వంటి సముద్ర జీవులు మొప్పలను కలిగి ఉంటాయి. మరి మొప్పలు ఏవి కలిగి ఉంటాయంటే చేపలు, స్క్విడ్లు, ఆక్టోపస్లు. సో ఇవి, ఓకేనా, ఇంపార్టెంట్ చూడండి. నెక్స్ట్ వచ్చేసి తల పైభాగంలో ఉండే నాసికా రంధ్రాలు లేదా శ్వాస రంధ్రాల ద్వారా గాలిని పీల్చుకుంటాయి. ఏవి? డాల్ఫిన్లు, ఓకేనా. నీటి తలమునకు సమీపంలో ఇవి ఈదుతున్నప్పుడు గాలిని పీల్చుకుంటాయి. ఇవి గాలి పీల్చుకుంటకు వీలు కలుగుతుంది. అవి గాలి పీల్చకుండా నీటి లోపల చాలా సమయం ఉండగలవు. గాలిని పీల్చడానికి అవి ఎప్పటికప్పుడు తలం వైపుకు వస్తుంటాయి. మీరు ఎప్పుడైనా డాల్ఫిన్లు చేసే ఈ ఆసక్తికరమైన పనిని దూరదర్శన్ కార్యక్రమంలో కానీ సాగర జీవనానికి చెందిన చలనచిత్రాల్లో కానీ చూసారా, ఓకేనా. అవి ఎలా అంటే వాటికి శ్వాస రంధ్రాలు ఉంటాయి, మనలాగానే నాసికా రంధ్రాలు. వాటి ద్వారానే గాలి పీల్చుకుంటాయి. సో అవి ఎప్పుడు గాలి పీల్చుకుంటాయి అంటే నీటి తలమునకు, అంటే నీటి పైన తలము సమీపంలో ఇవి ఈదుతున్నప్పుడు గాలిని పీల్చుకుంటాయి. అవి గాలి పీల్చకుండా నీటి లోపల చాలా సమయం ఉండగలుగుతాయి. గాలిని పీల్చడానికి అవి ఎప్పటికప్పుడు తలం వైపుకు వస్తుంటాయి అన్నమాట, గాలి పీల్చాలనుకున్నప్పుడు అంతా, ఓకేనా. సో అది చెరువులు మరియు సరస్సులు. ఇప్పుడు సముద్రాలు చూసాం కదా, ఇప్పుడు చెరువులు మరియు సరస్సులు. చెరువులు, సరస్సులు, నదులు ఇంకా కొన్ని కాలువల్లో మొక్కలు పెరుగుతాయి కదా. అందులో కొన్ని మొక్కల వేళ్ళు నీటి అడుగున గల మట్టిలో నాటుకుపోయి ఉంటాయి అన్నమాట, ఓకేనా. సో సముద్రపు మొక్కల వేళ్ళు మట్టిలో నాటుకుపోయి ఉంటాయి. భౌమ్యావాసపు మొక్కలలో మట్టి నుండి పోషకాలను మరియు నీటిని శోషించడంలో సాధారణంగా వేళ్ళు ప్రధాన పాత్ర పోషిస్తాయి అన్నమాట, ఓకేనా. కానీ నీటి మొక్కల్లో వేళ్ళు పరిమాణంలో తగ్గించబడి ఉంటుంది. సో ఏంటంట, నీటి మొక్కల్లో వేళ్ల పరిమాణం అంటే చెట్ల వేళ్ళు పరిమాణంలో తగ్గించబడి ఉండి మొక్కను దాని స్థానంలో నిలిపి ఉంచడమే వేరు యొక్క ప్రధానమైన పనిగా ఉంటుందన్నమాట, ఓకేనా. సో వేరు ఏం పని చేస్తుంది? నీళ్ళలో ఉండే మొక్కల వేళ్ళు అంటే మొక్కను పట్టి ఉంచడానికి మాత్రమే పనిచేస్తుంది అన్నమాట, ఓకేనా. ఈ మొక్కల యొక్క కాండాలు పొడవుగా, ఖాళీగా, తేలికగా ఉంటాయి. కాండాలు నీటి ఉపరితలం వరకు పెరుగుతాయి. వాటి ఆకులు, పుష్పాలు నీటి ఉపరితలంపై తేలుతుంటాయి. కొన్ని నీటి మొక్కలు నీటిలో మునిగి ఉంటాయి. అటువంటి మొక్కల భాగాలన్నీ నీటి కింద మునిగి ఉంటాయి. వీటిలో కొన్ని మొక్కలు సన్నని మరియు పల్చని రిబ్బను లాంటి ఆకులను కలిగి ఉంటాయి, ఓకేనా. నీటి లోపల ఎలా ఉంటాయంట, రిబ్బన్ లాంటి ఆకారం గల రిబ్బన్ లాంటి ఆకులు ఉంటాయన్నమాట, నీటి లోపల పెరిగేవి, ఓకేనా. సన్నని మరియు పల్చని రిబ్బన్, ఓకేనా. ఇవి ప్రవహిస్తున్న నీటిలో వంగగలవు, ఓకేనా. ప్రవహిస్తున్న నీటిలో ఈ మొక్కలు వంగగలవు అనమాట, అంటే వంగుతాయి. తర్వాత ఏంటి, కొన్ని నీట మునిగిన మొక్కల్లో ఆకులు ఎక్కువగా విభజన చెంది ఉండి వాటి గుండా ఆకులకు ఏమాత్రం నష్టం జరగకుండా తేలికగా నీరు పారుతుంది, ఓకేనా. కప్పలు సాధారణంగా చెరువులలో నివసిస్తాయి. కప్పలు నీటిలోనూ ఉండగలవు మరియు నేలపైన కదలగలవు. వాటికున్న బలమైన వెనుక కాళ్ళు అవి దుమకడంలో దాని భక్షితాన్ని పట్టుకోవడంలోనూ సహాయపడతాయి. వాటికున్న తెడ్డు వంటి పాదాలు అవి నీటిలో ఈదుటకు సహాయపడతాయి. ఎస్ కదా, బలమైన వెనుక కాళ్ళు దుంకడానికి, తర్వాత భక్షితాన్ని పట్టుకోవడంలోనూ సహాయపడతాయి. తెడ్డు వంటి పాదాలు అవి ఈదుటకు సహాయపడతాయి అన్నమాట, ఓకేనా. విభిన్న ఆవాసాల్లో జీవిస్తున్న వాటితో పోల్చితే మనం చాలా కొద్దిపాటి సాధారణమైన జంతువులు మరియు మొక్కల గురించి మాత్రమే చర్చించాం.
సూ అధ్యాయం 4లో సూచించిన కృత్యాల్లో భాగంగా హెర్బేరియం. ఓకేనా. హెర్బేరియం అంటే ఏంటంటే మొక్కలను సేకరించి ఒక బుక్లో, అంటే అవి ఎండిపోయిన తర్వాత మనం దాన్ని అతికించడం అనమాట. దాన్ని హెర్బేరియం అంటాం. ఓకేనా. ఎస్. జీవుల లక్షణాలు. మనం విభిన్న ఆవాసాల గుండా పయనిస్తూ అనేక రకాల వృక్షాలు, జంతువుల గురించి చర్చించాము. ఇప్పుడు వాటి లక్షణాల గురించి చూద్దాం. ఓకేనా. చెట్లు, తీగలు, చిన్న పెద్ద జంతువులు, పక్షులు, పాములు, కీటకాలు, రాళ్ళు, మట్టి, నీరు, గాలి, ఎండిన ఆకులు, చనిపోయిన జంతువులు, పుట్టగొడుగులు, నాచు వంటివి అడవిలో ఉంటాయి. సో వీటిలో ఏవి సజీవమైనవి అంటే చూడండి, చెట్లు సజీవమైనవే, చిన్న పెద్ద జంతువులు, పక్షులు, పాములు, కీటకాలు, ఇంకా ఏంటి పుట్టగొడుగులు. సో ఇవన్నీ కూడా సజీవమైనవి. నిర్జీవమైనవి ఏంటి? తీగలు, రాళ్ళు, మట్టి, నీరు, గాలి, చనిపోయిన జంతువులు, ఆకులు, ఇవన్నీ ఆకులు కాదు, ఇవన్నీ కూడా నిర్జీవమైన అంశాలు. సో ఈ సమయంలో మీ చుట్టూ కనిపించే వస్తువుల గురించి ఆలోచించి వాటిని సజీవమైనవి, నిర్జీవమైనవి అని సమూహాలుగా చేయండి. కొన్నింటి విషయంలో తెలుసుకోవడం మనకు తేలికే. ఉదాహరణకు కుర్చీ లేదా బల్ల వంటివి నిర్జీవమైనవి, మనకు తెలుసు. ఎడ్వర్డ్ లియర్ రాసిన కంప్లీట్ నాన్సెన్స్ అంటే నాన్సెన్స్ అనేది రాశాడనమాట ఈయన. కంప్లీట్ నాన్సెన్స్ నుండి ఈ క్రింది గేయాన్ని పహేలి చదువుతుంది. ఓకేనా. అవసరం లేదులేండి. బల్ల, కుర్చీ రెండు నిర్జీవమైనవి అని తెలుసుకుంటే చాలు. పహేలి బూజో కవితని చాలా హాస్యాస్పదంగా భావించారు. ఎందుకంటే కుర్చీ లేదా బల్ల నిర్జీవమైనవి, మాట్లాడలేవు, నడవలేవు అని వాళ్ళకి తెలుసు. కుర్చీ, బల్ల, రాయి లేదా నాణెం సజీవమైనవి కావు. అలాగే మనం సజీవులమని ప్రపంచంలోని మానవులంతా కూడా అలానే ఉన్నారని మనకు తెలుసు. మనం మన చుట్టూ ఉండే కుక్కలు, పిల్లులు, కోతులు, ఉడతలు, కీటకాలు, ఇంకా ఇతర జీవులు కూడా ప్రాణంతో నిండినవే అని చూస్తాం. ఏదైనా సజీవమైనదని మనం ఎలా తెలుసుకుంటాము? చాలా సందర్భాల్లో ఇది నిర్ణయించడం అంత తేలికైన విషయం కాదు. అవును కదా. మొక్కలు సజీవమైనవి అని మనం చెబుతుంటాం, కానీ అవి కుక్కలా లేదా పావురంలా చలింపవు. మరోవైపు మనం నిర్జీవులుగా పరిగణించే కారు లేదా బస్సు కదులుతాయి. కాలం గడుస్తున్న కొద్దీ మొక్కలు మరియు జంతువులు పరిమాణంలో పెరుగుతున్నట్లుగా కనిపిస్తాయి. కానీ కొన్నిసార్లు ఆకాశంలోని మేఘాలు కూడా పరిమాణంలో పెరుగుతున్నట్లుగా కనిపిస్తాయి. దాని అర్థం మేఘాలు సజీవమైనవి అని కాదు. సజీవులు మరియు నిర్జీవుల మధ్య గల భేదాలను ఎవరైనా ఎలా గుర్తిస్తారు అంటే కొన్ని నిర్జీవుల నుండి తమను పూర్తి భిన్నంగా ఉంచే కొన్ని సామాన్య లక్షణాలు ఏమన్నా సజీవులకు ఉన్నాయా అని చూద్దాం. సజీవికి మరొక అద్భుతమైన ఉదాహరణ. సజీవికి మనం ఒక ముఖ్యమైన అద్భుతమైన ఉదాహరణ అనమాట. నిర్జీవి నుండి మిమ్మల్ని మీరు వేరు చేసుకునే లక్షణాలు ఏమున్నాయి అంటే మనం ఊపిరి పీల్చుకుంటాము, ఆహారం తింటాము. ఓకేనా. ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశంకు కదులుతాము. సో మనం నివసించడానికి ఒక ప్రదేశం అవసరము. సో ఇవన్నీ మనకు లక్షణాలు అనమాట. సేమ్ మొక్కలు కూడా అంతే. ఇందులోని కొన్ని లక్షణాలు బహుశా జీవులన్నింటిలో ఉండే ఉమ్మడి లక్షణాలు. సో కొన్ని లక్షణాలు అన్ని జీవులకి సేమ్ ఉంటుంది. ఎలా? ఆహారము, ఊపిరి తీసుకోవడము, అలా. జీవులన్నింటికీ ఆహారం అవసరమా? ఎస్, చూద్దాం. ఇంతకుముందు అన్ని జీవులకు ఆహారం అవసరమని, జంతువులకు మనం అదెంత అవసరమో మనం నేర్చుకున్నాం. కిరణజన్య సంయోగక్రియ అనే ప్రక్రియ ద్వారా మొక్కలు తమ ఆహారాన్ని తాము తయారు చేసుకుంటాయని కూడా మనం నేర్చుకున్నాం కదా. జంతువులు తమ ఆహారం కోసం మొక్కలపై లేదా ఇతర జంతువులపై ఆధారపడతాయి. ఆహారం జీవులు పెరగడానికి అవసరమైన శక్తిని ఇస్తుంది. జీవులకు తమ శరీరంలో జరిగే ఇతర జీవక్రియలకు కూడా శక్తి అవసరం కదా. ఆహారము జీవులు పెరగడానికి అవసరమైన శక్తిని ఇస్తుంది. జీవులకు తమ శరీరంలో జరిగే ఇతర జీవక్రియలకు కూడా శక్తి అవసరం. ఓకేనా. అన్ని జీవులు పెరుగుదలను చూపిస్తాయా అంటే చూద్దాం. నాలుగేళ్ల క్రితం మీరు ధరించిన కుర్తా మీకు ఇప్పటికీ సరిపోతుందా? సరిపోదు. మనం పెరుగుతాం కాబట్టి సరిపోదు. ఇన్ని సంవత్సరాల్లో మీరు తప్పక పొడవు పెరిగి ఉంటారు. ఈ విషయాన్ని మీరు అంటే ఇక్కడ మనం కాదు, మనం ఇంకా అయిపోయింది, మనం పెరిగే ఏజ్ దాటిపోయినాం కాబట్టి మన పెరుగుదల ఆగిపోయింది. సో ఇక్కడ 6th క్లాస్ పిల్లలతో మాట్లాడుతున్నారు కాబట్టి అదే అనమాట టాపిక్. సో 6th క్లాస్ పిల్లల్ని అడిగితే ఒకసారి ఎస్, వాళ్ళు ఖచ్చితంగా పెద్ద అవుతారు, పెరుగుతారు. కానీ మీరు ఎప్పుడూ పెరుగుతూ ఉంటారు. మరి కొద్ది సంవత్సరాల్లో మీరు వయోజనులు అవుతారు. జంతువులు పిల్లలు కూడా పెద్ద అవుతారు. మీరు కుక్క పిల్లలు పెరిగి పెద్దవి అవ్వడం గమనించే ఉంటారు. ఎస్,
పసిబిడ్డ వయోజనిగా మారడం. గుడ్డు నుండి పొదగబడిన కోడిపిల్ల కోడిపెట్టగా కానీ కోడిపుంజుగా కానీ పెరుగుతుంది. మొక్కలు కూడా పెరుగుతాయి. మీ చుట్టూ ఒక నిర్ణీత రకానికి చెందిన కొద్ది మొక్కలను చూడండి. కొన్ని చాలా చిన్నవిగా, తక్కువ వయసు కలిగినవి, మరి కొన్ని పెద్దవి. అవన్నీ వేర్వేరు పెరుగుదల దశలో ఉండవచ్చు. మొక్కలను కొద్ది రోజుల వారాల తర్వాత చూడండి. వాటిలో కొన్ని మొక్కలు పరిమాణంలో పెరిగాయని మీరు గుర్తిస్తారు. పెరుగుదల జీవులన్నింటిలో సామాన్య లక్షణంగా కనిపిస్తుంది. ఓకేనా. జీవులన్నీ శ్వాసిస్తాయా? మనం ఊపిరి పీల్చకుండా జీవించగలమా? లేదు. మనం ఊపిరి పీల్చినప్పుడు గాలి వెలుపల నుండి మన శరీరంలోనికి వెళ్తుంది. మనం బయటకు వదిలినప్పుడు గాలి మన శరీరం నుండి వెలుపలకు వెళ్ళిపోతుంది. గాలి పీల్చడం అనేది శ్వాసక్రియ అనే ప్రక్రియలో ఒక భాగం. శ్వాసక్రియలో మనం లోపలకు పీల్చుకున్న గాలిలోని కొంత ఆక్సిజన్ మన శరీరం ఉపయోగించుకుంటుంది. ఈ ప్రక్రియలో ఉత్పత్తి అయ్యే కార్బన్ డైఆక్సైడ్ను మనం బయటకు విడిచిపెడతాం. ఊపిరి పీల్చడం అనే ప్రక్రియ మానవులలో వలనే ఆవులు, గేదెలు, కుక్కలు లేదా పిల్లులు వంటి జంతువుల్లో కూడా ఉంటుంది. ఈ జంతువులు ఏవైనా విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు వాటి ఉదరం యొక్క కదలికలను పరిశీలిస్తే మనకు శ్వాసక్రియ అనేది నెమ్మదిగా అర్థమవుతుంది అన్నమాట. ఓకేనా. అవి శ్వాస పీలుస్తున్నాయి అనే విషయం మనకు తెలుస్తుంది. శ్వాసక్రియ జీవులన్నింటికీ అత్యావశ్యకం. శ్వాసక్రియ ద్వారా తీసుకున్న ఆహారం నుండి శరీరం తనకు కావలసిన శక్తిని పొందుతుంది. శ్వాసక్రియ ప్రక్రియలో ఒక భాగమైన వాయువులు వినిమయానికి కొన్ని జీవులలో విభిన్న యాంత్రికాలు ఉండవచ్చు. ఓకేనా. ఉదాహరణకు వానపాము చర్మం ద్వారా శ్వాసిస్తుంది. తెలుసా మీకు ఈ విషయం? ఎస్, వానపాము చర్మం ద్వారా శ్వాసిస్తుంది. మనం నేర్చుకున్నట్లుగా చేప నీటిలో కరిగిన ఆక్సిజన్ను వినియోగించుకున్నట్టు కొరకు మొప్పలను, ఎస్, చేపలో శ్వాసక్రియ అవయవాలు ఏంటి అంటే మొప్పలు, వానపాములో చర్మం అన్నమాట. ఓకేనా. నీటిలో కరిగిన గాల్లో ఆక్సిజన్ను మొప్పలు శోషించుకుంటాయి. మొక్కలు కూడా శ్వాసిస్తాయా? మొక్కల్లో వాయువుల వినిమయం ప్రధానంగా ఆకుల ద్వారా జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. మొక్కల్లో ఏ విధంగా ఆకుల శ్వాసక్రియ జరుగుతుంది అంటే ఆకుల ద్వారా. ఓకేనా. ఆకులు వానిలో గల సూక్ష్మ రంధ్రాల ద్వారా గాలిని పీల్చుకొని ఆక్సిజన్ను ఉపయోగించుకుంటాయి. అవి కార్బన్ డైఆక్సైడ్ను గాల్లోనికి విడిచిపెడతాయి. సూర్యకాంతి సమక్షంలో మొక్కలు ఆహారాన్ని ఉత్పత్తి చేయుటకు కార్బన్ డైఆక్సైడ్ను ఉపయోగించుకొని ఆక్సిజన్ను విడిచిపెడతాయి. మొక్కలు తాము ఆహారంను తయారు చేసుకునే ప్రక్రియలో విడుదల చేసే ఆక్సిజన్ తాము శ్వాసక్రియలో ఉపయోగించుకునే ఆక్సిజన్ కన్నా చాలా ఎక్కువ. మొక్కలలో శ్వాసక్రియ రాత్రింబవళ్ళు జరుగుతుంది. జీవులన్నీ ప్రచోదనాలకు ప్రతిస్పందిస్తాయా అంటే చెప్పులు లేకుండా నడుస్తూ ముళ్ళు వంటి పదునైన వస్తువుపై హఠాత్తుగా అడుగు వేసినప్పుడు మీరు ఎలా ప్రతిస్పందిస్తారు? అయిపోయాంగా ఏడుస్తాం కదా. ఎస్. మీకు ఇష్టమైన ఆహారాన్ని చూసినా లేక ఆలోచించినా మీరు ఎలా అనుభూతి చెందుతారు? మీరు ఒక చీకటి ప్రదేశం నుండి హఠాత్తుగా ప్రకాశవంతమైన సూర్యకాంతిలో వెళ్తే ఏం జరుగుతుంది? మీ కళ్ళు మారిన ప్రకాశవంతమైన పరిసరాలకు సర్దుకునే వరకు ఒక క్షణం పాటు వాటంతట అవి మూసుకుపోతాయి కదా. సో మీకు ఇష్టమైన ఆహారం, ప్రకాశవంతమైన కాంతి, ముళ్ళు, ఈ అన్ని సందర్భాలు మీ పరిసరాల్లో వచ్చిన మార్పులకు కొన్ని ఉదాహరణలు. అటువంటి మార్పులకు మనమందరం వెంటనే ప్రతిస్పందిస్తాం. మనలను ప్రతిస్పందింపజేసే మన పరిసరాల్లో వచ్చే మార్పులను ప్రచోదనాలు అంటాం. ఓకేనా. అంటే మనం వేటికైతే రెస్పాండ్ అవుతామో ఆ రెస్పాండ్ చేసే మార్పులు అన్నీ కూడా ఏంటి అంటే ప్రచోదనాలు అంటాం. ఓకేనా. ఇతర జంతువులు కూడా ప్రచోదనాలకు ప్రతిస్పందిస్తాయి. ఆహారం ఇచ్చినప్పుడు జంతువుల ప్రవర్తన పరిశీలిస్తే ఒక్కసారిగా అవి హుషారుగా మారడాన్ని మనం చూస్తాము. ఓకేనా. పక్షి వైపు వెళ్తున్నప్పుడు అదేం చేస్తుంది? ప్రకాశవంతమైన కాంతి తమపై ప్రసరించినప్పుడు అడవి జంతువులు పారిపోతాయి. అదేవిధంగా రాత్రులందు వంటగదిలో లైట్ వేసినప్పుడు బొద్దింకలు తాము దాక్కునే ప్రదేశాలకు కూడా వెళ్ళిపోతాయి. ప్రచోదనాలకు జంతువులు ప్రతిస్పందించడానికి మరికొన్ని ఉదాహరణలు. సరే, అవన్నీ మనకు తెలుసు కదా. మొక్కలు కూడా ప్రచోదనాలకు ప్రతిస్పందిస్తాయా అంటే కొన్ని మొక్కలు పుష్పాలు రాత్రులందు మాత్రమే వికసిస్తాయి. కొన్ని మొక్కలు పుష్పాలు సూర్యాస్తమయం తర్వాత మూసుకుపోతాయి. టచ్ మీ నాట్ అనే ప్లాంట్ ఉంది. టచ్ మీ నాట్ కదా. సో ఈ ప్లాంట్ ఏం చేస్తుందంటే టచ్ చేసిన వెంటనే ముడుచుకుపోతుంది అనమాట. సాధారణంగా పిలిచే అత్తిపత్తి, మైమోసా వంటి మొక్కలు ఆకులు ఎవరైనా వాటిని ముట్టుకున్నప్పుడు ముడుచుకుపోవడం చేస్తాయి. పరిసరాల్లో వచ్చే మార్పులకు మొక్కలు స్పందించడానికి ఇవి కొన్ని ఉదాహరణలు అన్నమాట. ఓకేనా. సో ఇలా జీవులని ప్రచోదనాలకు ప్రతిస్పందిస్తాయి అని చెప్పడం జరిగిందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి సజీవులన్నీ తమ పరిసరాల్లోని మార్పులకు ప్రతిస్పందిస్తాయి. ఎస్, ఖచ్చితంగా ప్రతిస్పందిస్తాయి. జీవులు మరియు విసర్జన. జీవులన్నింటికీ ఆహారం అవసరం. తీసుకున్న ఆహారం అంతా పూర్తిగా ఉపయోగపడదు. కేవలం దానిలో కొంత భాగం మాత్రమే శరీరానికి ఉపయోగపడుతుంది. మిగిలినది ఏమవుతుంది అంటే ఇది శరీరం నుండి వ్యర్థాలుగా తొలగింపవలసి ఉంటుంది. మన శరీరం ఇతర జీవక్రియలలో కూడా కొన్ని వ్యర్థాలను ఉత్పత్తి చేస్తుంది. జీవుల శరీరం నుండి వ్యర్థాలను తొలగించే ప్రక్రియను
విసర్జన అంటున్నాం. ఓకేనా. మొక్కలు కూడా విసర్జిస్తాయా? అవి కూడా చేస్తాయి, కానీ జంతువులలో కనిపించినట్లు కాదు. మొక్కల్లో ఇది జరిగే విధానం కొద్దిగా భిన్నంగా ఉంటుంది. కొన్ని మొక్కలు తమకు నష్టం కలగకుండా తమ శరీర భాగాల్లోనే తన వ్యర్థ ఉత్పత్తులను నిల్వ చేసుకునే విధంగా ఏర్పాటు చేసుకుంటాయి. కొన్ని మొక్కలు తమ వ్యర్థ ఉత్పత్తులను స్రావాల రూపంలో తొలగించుకుంటాయి. అంటే స్రావం అంటే ఒక కాండంలో నుంచి ఏదన్నా రసంలాగా స్రవిస్తూ ఉంటుంది కదా, అలా కూడా. ఓకేనా. విసర్జన జీవులన్నింటిలో కనిపించే మరొక సామాన్య లక్షణం. ఇది కూడా పాయింటే చూడండి. విసర్జన అనేది ప్రతి జీవిలో కనిపించే ఒక సామాన్య లక్షణం అన్నమాట. ఓకేనా. ఎస్. తర్వాత ఏంటి? జీవులన్నీ తమలాంటి వాటిని ఉత్పత్తి చేస్తాయా? పావురాల వంటి కొన్ని పక్షులు గూళ్ళను ఎప్పుడైనా చూసారా? చాలా పక్షులు తమ గుడ్లను గూళ్ళలో పెడతాయి. కొన్ని గుడ్లు పొదగబడి పక్షి పిల్లలు బయటకు వస్తాయి. సో పటం చూడండి ఇక్కడ. పక్షులు గుడ్లు పెట్టి పొదిగి పిల్లలను ఉత్పత్తి చేస్తాయి. జంతువులు తమలాంటి వానిని ఉత్పత్తి చేస్తాయి. విభిన్న జంతువులలో వేర్వేరు రకాల ప్రత్యుత్పత్తి పద్ధతులు ఉండవచ్చు. కొన్ని జంతువులు గుడ్ల ద్వారా వాటి పిల్లలను ఉత్పత్తి చేస్తాయి, కొన్ని పిల్లలను కంటాయి అన్నమాట. మొక్కలు కూడా ప్రత్యుత్పత్తి జరుపుతాయి. జంతువుల వలనే మొక్కలు కూడా తమ ప్రత్యుత్పత్తి పద్ధతులలో భిన్నంగా ఉంటాయి. చాలా మొక్కలు విత్తనాల ద్వారా పునరుత్పత్తి చేస్తాయి. మొక్కలు ఉత్పత్తి చేసిన విత్తనాలు మొలకెత్తి కొత్త మొక్కలుగా పెరగగలవు. కొన్ని మొక్కలు విత్తనాల ద్వారా కాకుండా ఇతర భాగాల ద్వారా కూడా ప్రత్యుత్పత్తి చెందుతాయి. ఉదాహరణకు మొగ్గతో కూడిన బంగాళాదుంపలోని ఒక భాగం కొత్త మొక్కగా పెరుగుతుంది. ఎస్, చూడండి ఇక్కడ ఫిగర్ చూడండి. మొక్క యొక్క విత్తనం కొత్త మొక్కగా మొలకెత్తిన పటం అన్నమాట. బంగాళాదుంప మొగ్గ నుండి కొత్త మొక్క పెరగడం. ఓకేనా. ఎస్. మొక్కలు ఛేదనాల ద్వారా కూడా పునరుత్పత్తి. ఛేదనం అంటే ఒక ప్లాంట్ని కట్ చేసి ఇంకొక ఆ ప్లాంట్ని అతికించి దాన్ని మళ్ళీ మొక్కలాగా పెంచడం అనమాట. దాన్ని ఏమంటారు? ఛేదనం అంటాం కదా. ఎస్. ఛేదనాల నుండి మొక్కలను పెంచడం అంత తేలిక కాకపోవచ్చు. ఓకేనా. మీ ఛేదనాలు పెరగకపోయినా నిరాశ చెందకండి. ఛేదనాలు మొక్కలలాగా పెరగడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తోటమాల దగ్గర నుంచి మనం తెలుసుకోవాలంట. ఓకేనా. జీవులు ప్రత్యుత్పత్తి ద్వారా తమను పోలిన మరిన్ని జీవులను ఉత్పత్తి చేస్తాయి. వేర్వేరు జీవులలో ప్రత్యుత్పత్తి వేర్వేరు రకాలుగా ఉంటుంది. జీవులన్నీ చలిస్తాయా అంటే మొక్కలు సాధారణంగా మట్టిలో పాతుకొని ఉంటాయి కాబట్టి అవి ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి చలించవు. అయినప్పటికీ నీరు, ఖనిజాలు, అవి తయారు చేసుకున్న ఆహారం వంటి విభిన్న పదార్థాలు మొక్క ఒక భాగం నుండి వేరొక భాగానికి ప్రసరిస్తాయి. వేరే ఏదైనా చలనాన్ని మొక్కల్లో మీరు గమనించారా అంటే పువ్వులు వికసించడం, ముడుచుకోవడం, కొన్ని మొక్కలు ప్రచోదనాలకు ప్రతిస్పందించడం. ఓకేనా. అవన్నీ కూడా. చలించే నిర్జీవ పదార్థాలు కూడా ఉన్నాయి. బస్సు, కారు, చిన్న కాగితం ముక్క, మేఘాలు వంటివి ఇవన్నీ కూడా సజీవులు చలనాల కన్నా భిన్నమైనవి, కానీ అవి నిర్జీవాలు. ఓకేనా. మనం చర్చించినట్లుగా ఎన్నో రకాల సజీవులు ఉన్నాయి, కానీ అవన్నీ కొన్ని సాధారణ లక్షణాలను ప్రదర్శిస్తాయి. మరొక ఉమ్మడి లక్షణం ఏమిటంటే జీవులు మరణిస్తాయి. జీవులు మరణించడం వల్ల తమలాంటి జీవులను ఉత్పత్తి చేయగల జీవులు మాత్రమే వేల కొలది సంవత్సరాలుగా మనుగడ సాగిస్తుంటాయి. ఒక జీవి తాను ఎప్పటికీ ప్రత్యుత్పత్తి జరపకుండా చనిపోవచ్చు. ఓకేనా. అసలు ప్రత్యుత్పత్తి జరగకుండా ఒక జీవి చనిపోవచ్చు అనమాట. కానీ దానిలో ప్రత్యుత్పత్తి వంటి ఒక రకమైన జీవి మాత్రం మనుగడ సాధించగలదు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి జీవులన్నీ కొన్ని ఉమ్మడి లక్షణాలు కలిగి ఉంటాయి అని మనం చూసాం కదా. వాటన్నిటికీ ఆహారం కావాలి, శ్వాసక్రియ, ప్రచోదనాలకు ప్రతిస్పందిస్తాయి, ప్రత్యుత్పత్తి జరుగుతాయి, కదలికలు చేస్తాయి, పెరుగుతాయి, మరణిస్తాయి. సో ఇటువంటి లక్షణాలు కలిగిన నిర్జీవులను కూడా మనం చూడగలమా? కార్లు, సైకిళ్ళు, గడియారాలు మరియు నదుల్లో నీరు చలిస్తాయి. ఆకాశంలో చంద్రుడు కదులుతుంటాడు. మన కళ్ళ ముందే మేఘం పరిమాణంలో పెరుగుతుంది. ఇటువంటి లక్షణాలను సజీవత్వం అనవచ్చా అంటే ఈ వస్తువులు సజీవులు చూపే లక్షణాలు అన్నింటినీ చూపుతాయా అని మనల్ని మనం ప్రశ్నించుకుందాం. సాధారణంగా మనం చర్చించినట్లు ప్రాణంతో ఉన్నవి ఈ లక్షణాలన్నీ కలిగి ఉండగా నిర్జీవమైన ఈ లక్షణాలన్నింటినీ చూపకపోవచ్చు. ఓకేనా. సో ఇది ఎల్లప్పుడూ నిజమేనా అంటే సజీవుల్లో మనం చర్చించిన లక్షణాలన్నీ ఖచ్చితంగా ఎల్లప్పుడూ కనుగొనగలమా అంటే కొన్ని సో చూడండి, ఒకసారి ఒక వస్తువును సజీవి అని చెప్పడానికి మనం చర్చించిన అన్ని లక్షణాలు ఉన్నాయని తేలికగా చెప్పలేని సందర్భాలు ఉండడం మనం చూస్తాం. ఓకేనా. అంటే మరి సజీవి అని జీవం అంటే ఏమిటి అంటే
గోధుమల బస్తాలో కొంత వేడి ఉత్పత్తి అవుతుంది. విత్తనాలు శ్వాసించి ఆ ప్రక్రియలో కొంత ఉష్ణాన్ని బయటకు విడుదల చేస్తాయి. కొన్ని ఇతర జీవక్రియలు చాలా క్రియాత్మకంగా లేకపోయినప్పటికీ శ్వాసక్రియ ప్రక్రియ మాత్రం విత్తనాల్లో జరుగుతుంది. అది అది మనం చూస్తాం. అప్పుడు జీవం అంటే ఏమిటి అన్న మన ప్రశ్నకు జవాబు ఇవ్వడం అంత తేలిక కాకపోవచ్చు. ఏమైనప్పటికీ మన చుట్టూ ఉన్న జీవుల భిన్నత్వాన్ని అంతటినీ చూశాక జీవం అందమైనది అని ముగించగలుగుతాం. ఓకేనా? సో అన్నిటికీ మనం జీవం ఉందా, జీవ లక్షణాలు సేమా, సరే ఎలా అంటే అన్నిటికీ సమాధానం చెప్పలేం, కానీ అసలు ఈ జీవం అనేది చాలా అందమైనది అని చెప్పగలుగుతాం అన్నమాట. ఓకేనా? సో ఒకసారి క్విక్ రివిజన్ లాగా, మొక్కలు మరియు జంతువులు నివసించు పరిసరాలను వాటి ఆవాసం అంటాం. ఎన్నో రకాల మొక్కలు మరియు జంతువులు ఒకే ఆవాసంను పంచుకోవచ్చు. ఒక మొక్క లేదా జంతువుకు ఒక నిర్దిష్ట ఆవాసంలో జీవించగల ప్రత్యేక లక్షణాలు మరియు అలవాట్లను అనుకూలనం అంటాం. అవునా? చాలా రకాల ఆవాసాలు ఉన్నప్పటికీ స్థూలంగా భౌమ్య జలవాసాలు విభజిస్తాం. ఓకేనా? విభిన్న ఆవాసాల్లో వివిధ రకాల మొక్కల రకాలకు చెందిన జీవులు ఉంటాయి. మొక్కలు, జంతువులు మరియు సూక్ష్మజీవులు కలిసి సజీవ అంశాలుగా ఏర్పడతాయి. రాళ్ళు, మట్టి, గాలి, నీరు, కాంతి మరియు ఉష్ణోగ్రత అనునవి మన పరిసరాలకు చెందిన కొన్ని నిర్జీవ అంశాలు. సజీవులు కొన్ని నిర్దిష్ట లక్షణాలను కలిగి ఉంటాయి. వాటికి ఆహారం కావాలి, అవి శ్వాసిస్తాయి మరియు విసర్జిస్తాయి, వాటి పరిసరాలకు స్పందిస్తాయి, పునరుత్పత్తి చేస్తాయి, పెరుగుతాయి మరియు చలనాలను చూపిస్తాయి. ఓకేనా? ఇవన్నీ సజీవులు చేస్తాయి. సో బ్లాంక్స్ చూడండి. ఒక మొక్క లేదా జంతువుకు ఒక నిర్దిష్ట ఆవాసంలో జీవించే సామర్థ్యాన్ని ఇచ్చు విశిష్ట లక్షణాలు కలిగి ఉండటాన్ని ఏమంటామంటే అనుకూలనం. నేలపై జీవించే మొక్కలు మరియు జంతువుల ఆవాసాలను భౌమ్య ఆవాసం అంటాం. నీటిలో జీవించే మొక్కల ఆవాసాలను జల ఆవాసం అంటారు. మృత్తిక, నీరు మరియు గాలి అన్నవి ఒక ఆవాసం యొక్క డాష్ కారకాలు, నిర్జీవ కారకాలు. మనల్ని స్పందించేలా చేసి మన పరిసరాల్లో వచ్చే మార్పులను ఉద్దీపనలు లేదా ప్రచోదనాలు అంటాం. సో ప్రచోదనాలు. ఓకేనా? నెక్స్ట్, నిర్జీవమైనవి ఏవి, జీవమైనవి ఏవి అని క్వశ్చన్స్ ఇచ్చారు ఇక్కడ. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఓకే అయిపోయింది ఇంకా. సో ఇదండి సజీవ నిర్జీవ అంశాలు. ఓకేనా? సజీవులు, లక్షణాలు, ఆవాసాలు అంటే ఏంటో తెలుసుకున్నాం. ఓకేనా? ఐ హోప్ మీకు ఈ క్లాస్ బాగా యూజ్ అయిందని అనుకుంటున్నాను రివిజన్కి. అండ్ ఫస్ట్ టైం క్లాస్ని చూస్తున్న వాళ్ళకు కూడా చాలా బాగా నీట్గా ఏ అంశం కూడా వదిలిపెట్టకుండా బాగా అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ దీని గురించి ఒక ప్రాక్టీస్ టెస్ట్ రాస్తే ఇంకా మీరు ఎప్పటికీ మర్చిపోలేరన్నమాట ఈ టాపిక్ని. అవునా? సో ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఒక లైక్ ఏదైతే చేసేయండి. యూస్ఫుల్ వీడియో అనిపిస్తే షేర్ చేయండి. అండ్ మీ ఫీడ్బ్యాక్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా నెక్స్ట్ అప్కమింగ్ క్లాసెస్లో సెమిస్టర్ 2 కూడా స్టార్ట్ చేస్తాను. సైమల్టేనియస్గా ఇంకా ఏదైనా సబ్జెక్ట్ కూడా లేదంటే గ్రామర్ పార్ట్ కూడా స్టార్ట్ చేసేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.